మత్తయి గారు రాసిన క్రీస్తు శుభవార్త 11వ అధ్యాయము 2 నుండి 11 వచనములు. ఆ కాలములో చెరసాలలో ఉన్న యోహాను క్రీస్తు కార్యకలాపములను గూర్చి విని శిష్యులను ఆయన వద్దకు పంపెను. రాబోవు వాడవు నీవా, లేక మేము మరియొకని కొరకు ఎదురు చూడవలెనా అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నించిరి. వారితో యేసు, పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు. గురుడివారు దృష్టిని పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మృతులు పునరుత్థానులగుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నన్ను ఆటంకముగా భావింపనివాడు ధన్యుడు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఆ శిష్యులు తిరిగిపోయిన పిదప యేసు యోహానును గూర్చి జనసమూహములతో, మీరు ఏమి చూడవలెనని ఎడారికి పోయితిరి? వస్త్రములు ధరించిన వారు రాజభవనములలో ఉందురు గదా, మరి ఎందుకు పోయితిరి? ప్రవక్తను చూచుటకా? అవును, ప్రవక్త కంటే గొప్పవాడిని అని నేను మీతో చెప్పుచున్నాను. ఇతనిని గురించి, ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును అని వ్రాయబడినది. మానవులందరిలో బప్తిస్మ యోహాను కంటే అధికుడగువాడు ఎవ్వడూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువ అయిన వాడు అతని కంటే గొప్పవాడు. ఇది క్రీస్తు సువిశేషము. ఈ సువిశేష భాగం బట్టి మన పాపములన్నీ పరిహరింపబడునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆగమన కాలపు 3వ ఆదివారపు వాక్కు పరిచర్యకు మన బ్రతుకులలో సంతోషాన్ని, ఆనందాన్ని నింపే యేసు పవిత్ర నామములో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పూజారంభములో చెప్పినట్లు ఆగమన కాల 3వ ఆదివారాన్ని ఆనందించదగ్గ ఆదివారం, గౌదాతే సండే అని పిలుస్తూ ఉంటారు. గౌదాతే డోమినో సెంపెర్ అంటే ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి అని పిలుపునిచ్చే ఒక ఆదివారం ఇది. ఒకసారి భార్యాభర్తలు ఇద్దరూ కూడా బండి మీద వెళ్తున్నారంట. క్రిస్మస్ పండగ కదా, ఏదో కొనుక్కుందాం, షాపింగ్ చేద్దామని. భార్యాభర్తలు ఇద్దరూ బండి మీద వెళ్తూ ఉంటే ఇంతలో వెనకాతల కూర్చున్న భార్య ఏమండి అని గట్టిగా అరిచింది. ఏమైందా అని చెప్పి ఆపితే, ఏమండి వెంటనే బండి ఆపండి, లేకపోతే దూకేస్తాను, నాకు అర్జెంటుగా 1000 రూపాయలు ఇవ్వండి. ఎందుకంటే చూసారా ఆ బోర్డు మీద పట్టు చీర 50 రూపాయలు, కాటన్ చీర 30 రూపాయలు, సిల్క్ చీర 20 రూపాయలు, నాకు 1000 రూపాయలు ఇవ్వండి. వెంటనే 50 పట్టు చీరలు, 30 కాటన్ చీరలు, ఒక 50 సిల్క్ చీరలు కొనుక్కుంటాను అన్నాడు. షాపింగ్కి వెళ్ళే భార్య సంతోషంగా ఉంటుంది, కానీ సాధారణంగా 100కి 90 మంది భర్తలు మండిపోయి ఉంటారు. ఎందుకంటే చాలామంది బడ్జెట్ పద్మనాభాలు ఉంటారు కదా. ఒళ్ళు మండినటువంటి భర్త అన్నాడంట, ఎర్రి ముఖమా, బోర్డు సరిగ్గా చూడు, అది బట్టల దుకాణం కాదు, ఇస్త్రీ దుకాణం. పట్టు చీర ఒకటి ఇస్త్రీ చేయడానికి 50 రూపాయలు, కాటన్ చీర అయితే 30 రూపాయలు, మామూలు సిల్క్ చీర అయితే 20 రూపాయలు. ప్రియులారా, ఇలాంటి కుళ్ళు జోకులు నేను ఎన్నేసినా మీలాగా మిమ్మల్ని నవ్వించవచ్చు. ఇది నిజమైన ఆనందం కాదు, ఇది సంతోషం కాదు. దీని తర్వాత ఇంకో జోక్ అనగానే ఈ జోకు మర్చిపోతాం. జోకుల వల్ల కానీ, కట్టుకున్న బట్టల వల్ల కానీ, తినే తిండి వలన కానీ, వెళ్తున్న షికారుల ద్వారా కానీ బయట నుండి వచ్చేది ఏది కూడా శాశ్వతమైన ఆనందం కాదు. లోపల నుంచి వచ్చేదే యథార్థమైన
శాశ్వతమైన ఆనందం అని మున్ముందుగా మనం గుర్తెరుగుదాం. పునీత మదర్ తెరేసా గారు అన్న మాట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాం. ఇఫ్ యు హ్యావ్ ద నెట్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫెచ్ మెనీ సోల్స్. అంటే నీకు ప్రేమ అనే వల నీ దగ్గర ఉంటే ఎంతమంది హితులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను ఎంతమందినైనా నీవు ఆప్తులుగా పొందగలవు అంటుంది. అయితే ఈరోజు మన ఆగమన కాలపు 3వ ఆదివార ధ్యానాంశం, మన టైటిల్ ఏంటంటే ఎడారి పుష్పిస్తుందా. చెప్పండి, ఎడారి పుష్పిస్తుందా. ఈరోజు మొదటి పాఠం యెషయా గ్రంథము ద్వారా విన్నాం కదా. ఎడారి సంతసించునుగాక, మరుభూమి పుష్పించునుగాక. నాకు మీకు వచ్చే డౌట్ ఏంటంటే, అసలు ఎడారి అనేది పుయ్యదు కదా, పండదు కదా. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నా రాకడ సమయములో ఎడారి తప్పకుండా పుష్పిస్తుంది అని. అంచేత ఈరోజు ఈ ఒక్క మాట మనం ధ్యానం చేసుకుందాం. ఎడారి పుష్పిస్తుందా. చెప్పండి, ఎడారి పుష్పిస్తుందా. లోకంలో అందరూ అంటారు ఏంటంటే, ఎడారి అస్సలు పుష్పించదు, ఇంపాసిబుల్, డిఫికల్ట్. ప్రజలంటున్నది ఏంటంటే, ఎడారి గురించి మాట్లాడట్లేదు. ఆ కుటుంబమా ఎడారిలాగా అయిపోయిందిరా, ఇంకా కుటుంబం పడిపోయింది, ఇక లేవలేదు అంటుంది లోకం. పలానా వ్యక్తి ఓడిపోయాడు, ఓడినవాడు ఇక మరి గెలవలేడు అంటుంది లోకం. ఆవిడ కీళ్ళవాతలు, ఒళ్ళు రకరకాల జబ్బులన్నీ ఉన్నాయి ఆవిడలో. జబ్బు పడిన ఆవిడ ఇక బాగుపడదు ససేమేరా అంటుంది లోకం. ఈరోజు మనం ఆరాధించే మన దేవుడు ఎవరి జయంతి కోసమైతే పండగ చేసుకోవాలని మనం ఎదురు చూస్తున్నాం, ఆ దేవుడు అంటాడు, లోకమంతా ఇది అసాధ్యం అంటున్నా అసాధ్యాలను కూడా సుసాధ్యము చేయగల ఏకైక సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. గట్టిగా చెప్పలకూడదామా ఆయనకి? లోకమంతా ఇది కాదు, ఇది అవ్వదు, ఎడారి పూయదు, పుష్పించదంటున్నా ఈరోజు మొదటి పాఠములో ఎడారి పుష్పించునుగాక అని దేవుడు అంటున్నాడు. ఎడారి పుష్పిస్తుందంట, మరుభూమి సంతసిస్తుందంట. ప్రతి ఒక్కరూ చీకటిలో ఉన్నవారు దేవుడి తేజస్సు, వెలుగును చూస్తారంట. ఈరోజు మొదటి పాఠం 10వ వచనములో, ఇదిగో దుఃఖ విషాదములన్నీ తొలగిపోతాయి, మీ దుఃఖమల్లా నాట్యంగా మారుతుంది అంటున్నాడు. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? ఇవన్నీ జరగాలంటే ఈరోజు మొదటి పాఠం 4వ వచనం చదవండి. యెషయా గ్రంథం 35:4వ వచనములో, మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడకుడు, శత్రువులకు ప్రతీకారము చేయుటకును, విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటకును మీ దేవుడు వచ్చుచున్నాడని మీరు నిరుత్సాహం చెందిన వారితో నడువురు. అందరూ నా తర్వాత, మిమ్ము కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు. నన్ను కాపాడుటకు, నా కుటుంబాన్ని కాపాడుటకు నా దేవుడు వచ్చుచున్నాడు. ప్రియులారా, ఇదే మన ఆనందానికి కారణం, ఇదే మన సంతోషానికి కారణం. నా దేవుడు వచ్చి ఈ ఎడారి జీవితాన్ని, ఎడారి లాంటి నా ఇంటిని, నా ఇంటి వాతావరణాన్ని దేవుడు పుష్పింపజేస్తాడు అని శుభ సమాచారం. అయితే సరే, ఇందాక నుంచి ఎడారి ఎడారి అంటున్నాను. అసలు ఎడారి అనేది ఎలా ఏర్పడుతుంది? డెజర్ట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? నా వైపు చూడండి. ఒక నేల ఉంది, ఈ భూమి మీద ఒకే దశలో నుంచి పొడిగాలులు, వేడిగాలులు వీస్తూ ఉన్నాయనుకోండి కంటిన్యూస్గా, ఈ భూమి మీద ఉన్నటువంటి తేమంతా ఆవిరైపోతుంది. ఎప్పుడో ఒకప్పుడు పున్నంకో అమావాస్యగా ఒకసారి పొడిగాలులు, వేడిగాలులు వీస్తే పర్వాలేదు. అదే పనిగా ఒకే దశలో, ఒకే యాంగిల్లో పొడిగాలులు, వేడిగాలులు వీస్తే ఆ భూమి మీద ఉన్న తేమంతా ఆవిరైపోయి, భూమి పొడిబారిపోయి, భూమి మీద ఉన్నటువంటి సారమంతా పోయి క్రమక్రమంగా ఆ సారమగల భూమి ఎడారిగా, బీడు భూమిగా మారిపోతుంది. అలా ఎడారులు ఏర్పడతాయి. అర్థమైందా? ఇప్పుడు ఎడారులు ఎందుకు ఏర్పడతాయి? భూమి మీద ఉండాల్సిన తేమ ఆవిరైపోవడం వలన.
ప్రియులారా, మీ నా జీవితము ఒక ఎడారి జీవితము అని అనుకుంటే, మన కుటుంబం ఎడారి అయిపోయిందని అనుకుంటే, అసలు ఒకప్పుడు పచ్చగా ఉన్న నా ఇల్లు ఎందుకు ఎడారి అయిపోయింది? ఒకప్పుడు భక్తిగా ఉన్నటువంటి నేను ఎందుకు ఎడారిలాగా మిగిలిపోయాను? కారణం, నీలో ఉండాల్సిన తేమ సైతాను వేడిగాలులకు ఆవిరైపోయింది. నీలో ఒకప్పుడు ఉన్న భక్తి ఆవిరైపోయింది. ప్రేమ అనేటువంటి తేమ ఆవిరైపోయింది. నీ బ్రతుకులో ఉండాల్సినటువంటి సంస్కారం, మర్యాద, గౌరవం అనే తేమ ఆవిరైపోయింది. నీ ఇంటి గుమ్మంలో ఉండాల్సినటువంటి విలువలు ఆవిరైపోయాయి. తేమ ఆవిరైపోవడం వలన ఈరోజు నువ్వు అనుకుంటున్నావే, ఒకప్పుడు ఎంత బాగుండేవాళ్ళమండి, ఒకప్పుడు మా సంఘాలు ఎంత భక్తిగా ఉండేవండి, ఒకప్పుడు మా సంస్థలు ఎంత అభివృద్ధి చెందేవండి, ఒకప్పుడు మా ఫ్యామిలీలో మా తోడబుట్టిన వాళ్ళంతరం ఎంత అన్యోన్యంగా ఆప్యాయంగా పలకరించుకోలేవాళ్ళమండి, సంఘస్థులందరూ ఎడమొహం పెడమొహం కాకుండా ఒకే కుటుంబంగా, వసుదైక కుటుంబంగా ఒకప్పుడు ఎంత బాగుండేవాళ్ళమండి. ఓ, ఒకప్పుడు అంటున్నావు. ఇప్పుడు ఏమైంది ఈ నగరానికి? ఇప్పుడు ఏమైంది ఈ సంఘానికి? ఇప్పుడు ఏమైంది ఈ కుటుంబానికి? ఇప్పుడు ఏమైంది నీకు? ఒకప్పుడు సారమగల తేమగల భూమిగా ఉన్నటువంటి నీవు ఇప్పుడు ఎందుకు ఎడారిలాగా ఎండిపోయావు, రాలిపోయావు, వాడిపోయావు? తేమ ఆవిరైపోయింది. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇట్ ఈస్ ఎ జియోగ్రఫికల్ ఫ్యాక్ట్ అండ్ బయోలాజికల్ ఫ్యాక్ట్ అండ్ ఇట్ ఈస్ ది వన్ అండ్ ఓన్లీ ఎంపిరికల్ ఫ్యాక్ట్. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజము, ఇదే నిక్కము, ఇదే యథార్థము, ఇదే మాత్రమే వాస్తవం. ప్రియులారా, తేమలు ఆరిపోయాయి మన జీవితంలో. అందుకనే చిన్నప్పుడు మా పిల్లలంతా బాగుండేవాళ్ళండి, ఇప్పుడే ఇలా తయారయ్యాడని కొంతమంది అంటూ ఉంటారు. చిన్నప్పుడు మా ఇంట్లో ఎంత కుటుంబ ప్రార్థన ఉండేదండి, ఇప్పుడే అందరూ సెల్ ఫోన్లతోనూ టీవీలతో బిజీ అయిపోయారు. కారణం, కుటుంబ ప్రార్థన అనే తేమ ఆవిరైపోవడం వలన పచ్చని ఏదేను తోటలాగా ఉండాల్సిన కొన్ని కుటుంబాలు, కొంతమంది వ్యక్తులు ఎండిన ఎడారులాగా మారిపోయారన్నది వాస్తవం. ఈరోజు మొదటి పాఠం యొక్క నేపథ్యం ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలు బాబిలోను ప్రవాసంలో 70 ఏళ్ళు ఉండి ఒకప్పుడు పచ్చగా బ్రతికిన వాళ్ళండి వీళ్ళు. ఇజ్రాయేలు ప్రజలు, వాళ్ళకొక రాజున్నాడు, దావీదు లాంటి రాజు పాలనలో బతికారు. సొలొమోను నిర్మించిన అందమైన దేవాలయంలో దేవుణ్ణి ఆరాధిస్తూ పచ్చగా బతికిన వాళ్ళు. వాళ్ళకంటూ చెప్పుకోవడానికి, ఉండడానికి ఒక గూడు ఉండేది, ఒక భూమి ఉండేది. ఎప్పుడైతే 70 ఏళ్ళు బానిసలుగా బతికారో, రాజు లేడు, దేవాలయం పడిపోయింది, ఇప్పుడు చెప్పుకోవడానికి, ఉండడానికి సొంత భూమి లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకప్పుడు పచ్చగా ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఇంటిని ఎడారిలాగా మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు వారిలో ఉన్న తేమ ఇప్పుడు ఆవిరైపోయింది. ఒకప్పుడు ఒకే దేవుడు, మా దేవుడు మాత్రమే పవిత్రుడు అని అనుకునేవాళ్ళు ఇప్పుడు ఎలా బతుకుతున్నారో తెలుసా? విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారండి. విచ్చలవిడితనం పెరిగిపోయి, వావి వరసలు మర్చిపోయి, వయోభేదాన్ని మర్చిపోయి అపవిత్రమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. పెద్ద చిన్న తేడా లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ, ఎదురు సమాధానాలు ఇస్తూ, మోషే లాంటి అభిషిక్తుడు నాయకుడి మీదే నోరు పారేసుకున్న ఇజ్రాయేలు ప్రజల మీద దేవుడు ఉగ్రత, దేవుడు కన్నెర్ర చేశాడు. తిరగబడినటువంటి వారిని మోషే ఏమనలేదు. నేను చాలాసార్లు చెప్తాను, దేవుని యొక్క అభిషిక్తుల్ని, దేవుడు ఎన్నుకున్న వారిని ఏమైనా అంటే వాళ్ళు ఊరుకుంటారేమో కానీ వారిని అభిషేకించిన దేవుడు మాత్రం ఊరుకోడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకు పచ్చగా ఉండాల్సిన, ఏదేను తోటలాగా ఉండాల్సిన ఇజ్రాయేలు ప్రజల బ్రతుకు ఎడారిగా మారిపోయిందంటే ఒకే ఆన్సర్ చెప్తాను, తేమ ఆవిరైపోయింది. తేమ ఆవిరైపోయింది. తేమ ఆవిరైపోయింది. ప్రియులారా, వాళ్ళ గురించి, చరిత్ర గురించి మాట్లాడుకోవట్లేదు మనం. ఒకవేళ నా ఇల్లు ఎడారిని పోలి ఉందేమో, పుష్పించాల్సిన చోట పుష్పించటం లేదేమో,
ఎండిపోయింది మనం మాట్లాడుకుంటున్నాం. పచ్చటి ఏదైనా తోటను ఒకసారి చూడండి. పచ్చటి ఏదైనా తోట అలా ఎండిపోవడానికి కారణం ఏమంటారు? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉన్నదాంతో తృప్తి పడకపోవడం. తృప్తి లేదు, అత్యాశ దురాశ పెరిగిపోయింది. ప్రియులారా, నేను చెప్తా ఉంటాను, నీకున్న బట్టలేవో దానితో సంతృప్తిగా ఉండు, తింటున్న తిండేదో దాంతో తృప్తిగా ఉండు, ఉంటున్న ఆ ఇంటిలోనే తృప్తిగా ఉండు. వేరే వాళ్ళ ఇల్లుని చూసుకొని నీ ఇంటిని ఎప్పుడు కూడా చేదరించుకోకు. తృప్తి లేదు ఏవమ్మలో. ఉంటున్న పచ్చని తోట మీద తృప్తి లేకుండా అత్యాశ దురాశ చోటు చేసుకుంది. పచ్చటి తోట ఎండిపోయిందండి. రెండో కారణం, చెప్పిన మాటే విను, చొప్పుడు మాట వినద్దు. రెండిటికి తేడా ఉంది. చెప్పిన మాట నీవు నమ్మిన దాన్ని విను అంతే. చెప్పుడు మాటలకు తావిచ్చిందండి ఏవమ్మ పచ్చటి తోటను ఎండగట్టుకు. ప్రియులారా, ఏమి అనుకోవద్దు. మీ జీవితంలో చెప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఎదురవుతారు. తస్మాత్ జాగ్రత్త. కరోనా కంటే డేంజర్ వీళ్ళు. కరోనా నుంచి మాస్క్ పెట్టుకొని కాపాడుకోగలం, కానీ వీళ్ళ నుంచి కాపాడుకోలేము. ఆ కోవలో మీరుండొచ్చు, నేనుండొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే, వారి పనిపాట్లన్నీ అయిపోతాయి. ఇంట్లో వంట వార్పు, బట్టలు ఉతికే కార్యక్రమాలు, ఎండబెట్టుకునే కార్యక్రమాలు అయిపోతాయి. వాళ్ళ ఫేవరెట్ సీరియల్ రావడానికి ఇంకా కొంచెం అరగంట గంట టైం ఉంటే, ఈ అరగంట గంట టైము అది ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి, తెలుసా ఎలాట కదా అలగట కదా, ఎందుకంటే వీళ్ళకున్నటువంటి అంటువ్యాధి వేరొకరికి కూడా అంటించే ప్రయత్నం చేస్తారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ రోజైతే నీ పని నువ్వు చూసుకో, నీ రేడియోలన్నీ కూడా నీ దగ్గర ఉంచుకో, నీ సమాచారం నీ దగ్గర ఉంచుకో, తల్లి మాకేమీ చెప్పద్దు అని దండం ఎప్పుడైతే పెడతామో నీ తోట పచ్చగానే ఉంటుంది. అట్టా కాకుండా ఏమైంది, ఇదేదో మనం ఒక యాంకరు, ఒక టీవీ విలేకరు లాగా, జర్నలిస్ట్ లాగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే అటుపక్క కూడా లేని సమాచారం ఊరే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సరే చెప్పుడు మాటలు విని ఏవమ్మ తన తోటను ఎండగట్టుకుంది. ఇంకో కారణం కూడా చెప్పమంటారా? ఒకరికొకరు భార్యాభర్తలు సంప్రదింపులు లేవు. ఎవరో వచ్చేదో చెప్పింది, వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇలా చెప్పిందండి, ఏం చేయమంటారు అని అడుగుంటే బాగుండేది. సంప్రదింపులు లేవు. భార్య భర్త ఉండడానికి ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ మంచి చెడు పంచుకోలేని పరిస్థితి ఆ ఇంట్లో. ఏవమ్మ ఇంట్లో కొంతమంది భార్యాభర్తలు, ప్రియులారా నన్ను క్షమించండి, ఊరందరితో మాట్లాడడానికి వాళ్ళకి టైం ఉంటుంది, కానీ ఇంట్లోకి వచ్చాక ఇంటి మనుషులతో మాట్లాడడానికి టైము కానీ తీరిక కానీ ఉండదు. ఇదే ఈ పచ్చటి తోట ఎండిపోవడానికి మొదటి మెట్టు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నవన్నీ కూడా పచ్చగా ఉన్న కుటుంబాలు, కాపురాలు ఎందుకు ఎండిపోతున్నాయో చెప్తున్నాను. ఎడారి పుష్పిస్తుంది అంటే అసలు నువ్వెందుకు ఎడారిగా మారిపోయావు? అసలు నువ్వు ఎడారిగా ఎందుకు మారిపోయావు? బైబిల్ గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో యాకోబుకున్న ఒక్కగానొక్క కుమార్తె, ఆమె పేరు దీనా. ఏం పేరు? ఈ దీనా అనేటువంటి అమ్మాయికి తండ్రి యాకోబు ఉన్నాడు, తల్లి పిన్నమ్మ, 12 మంది అన్నలున్నారు. ఎంత సేఫ్టీ సెక్యూరిటీ ఉన్న కుటుంబంలో ముద్దుల గారాల పట్టిగా పెరిగింది దీనా. నాకు అది కావాలంటే తేవడానికి నాన్నున్నాడు, అన్నలారా నన్ను అక్కడికి తీసుకెళ్ళండి షికారు కంటే, 12 మందిలో ఒక్క అన్నదమ్ముడైనా తీసుకెళ్ళి ఉండడా. కానీ ఒకరోజు చిన్నప్పుడు బాగానే ఉంది, వయసుకు వచ్చాక ఈ దీనాకి షికారుకి వెళ్ళాలనిపించింది, లోకాన్ని సందర్శించాలనిపించిందంట. ఎవ్వరికి ఒక్క మాట కూడా చెప్పకుండా నాన్నకి కానీ అన్నలకు కానీ, అన్నయ్య నేను బయటికి వెళ్ళాలని ఉంటే అని చెప్తే ఒక్క అన్నయ్యనే తోడు రాడా? అమ్మ పిన్నమ్మైనా లేకపోతే అమ్మ అయినా సరే తోడు వచ్చేది కదా. అంతెందుకు, కన్న తండ్రి అయినా తోడుగా వచ్చేవాడు కదా. ఎవరికి చెప్పకుండా విపరీతమైన స్వేచ్ఛను కోరుకొని, తనకు తానే స్వంత నిర్ణయాలు తీసేసుకొని లోకములోకి వెళ్ళాలనేటువంటి ఆశతో చెడు పాపపు అనవసరమైన మాటలు ఒకడితో కలిపింది. ప్రియులారా, మీ ఇంటి మనిషిని అనుకొని చెప్తున్న మాట ఏంటంటే,
ఎప్పుడు లోకంలోకి వెళ్ళిన తర్వాత అనవసరంగా ఎవరితోనూ పరిచయాలు పెట్టుకోవద్దు, ఎవరితోనూ అనవసరంగా మాట కలపవద్దు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇది పెనుమిప్పు తీసుకుని వచ్చే ప్రమాదం. అవసరానికి మించి ఎవరితోనూ స్నేహాలు వద్దు, పరిచయాలు వద్దు, మాట కలపవద్దు. దీనా అలా చేసే పచ్చటి తన జీవితాన్ని పాడు చేసుకుంది, బయటికి వెళ్ళింది. షెకెము అనే ఒక యువరాజు యొక్క కన్ను దీని మీద పడింది. ఆమెను పట్టి చెరచాడు, మానభంగం చేశాడు. ఆమె జీవితం చెడిపోవడం మాత్రమే కాదు, స్టోరీ కట్ చేస్తే ఏం జరిగిందో తెలుసా? అంతవరకు ఆ ఇంటిలో కయ్యాలు తగాదాలు లేవు, కానీ ఆ ఇంటిలో హత్యలు మొదలయ్యాయి. ఆ ఇంటిలో రక్తం ఏరులై పారడం ప్రారంభించింది. ఆ ఇంటిలో మనశ్శాంతి కోల్పోయింది. ఆ అన్నదమ్ములు, ఆశీర్వాదాలు పొందాల్సినటువంటి అన్నదమ్ములు శాపాలు మూటగట్టుకున్నారు, శాపం పాలైపోయారు. తాను చెడిపోవడం మాత్రమే కాకుండా ఇంటి మొత్తాన్ని సర్వనాశనం చేసేసింది ఈ దీనా. మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, పచ్చగా హాయిగా సంతోషంగా ఉండాల్సిన ఈ కుటుంబం ఎడారిగా మారిపోవడానికి కారణం ఎవరు? దీనా అని చెప్పకండి. దీనా యొక్క విపరీతమైనటువంటి స్వతంత్రాన్ని కోరుకుంది. ఈ రోజుల్లో చాలా మంది ఐ వాంట్ ఫ్రీడమ్, లీవ్ మీ అలోన్ అంటున్నారు. చాలా మంది నన్ను ఒంటరిగా వదిలిపెట్టేయండి, నాతో ఎవరితో మాట్లాడకండి, నా ఇష్టం, నాకు ఇక్కడ ఏమనిపిస్తుంటే అదే చేస్తాను అనుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోవటం లేదు, మనం చూడటం లేదు. దీనా ఇంట్లో ఉండేదానికంటే లోకంలోకి వెళ్ళాలనే ఎక్కువ ఆశపడింది. ఈరోజు గుళ్ళోకి వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువైపోతుంది, లోకంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. మీరేమంటారు? ప్రియులారా, ఒక ఇల్లు ఎండిపోవడానికి, ఒక వ్యక్తి ఎండిపోవడానికి కారణాలు ఇవే కదా. ఒక టీ కొట్టు నడుపుకుంటున్నటువంటి ఆవిడ ఆదివారం కదా అని టీ షాప్ మూసేసి దేవాలయానికి వెళ్ళింది. కానీ ఒక ఉద్యోగస్తుడు ఈరోజు తన ఉద్యోగాన్ని ప్రభు కోసం మానుకోలేకపోతున్నాడు. ప్రభు దినం కాబట్టి, ప్రభు రోజున, ఆదివారం రోజున మన పండగలు, మన పిక్నిక్లు మనం మానుకోలేకపోతున్నాము. మన ప్రయాణాలు, మన యాత్రలు మనం మానుకోలేకపోతున్నాము. ఆదివారమైన సునాయాసంగా దేవుడిని వదిలిపెట్టి బయటికి వెళ్ళే వాళ్ళు మన మధ్య లేరందామా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దీనా అనే ఈ చిన్నది యొక్క జీవితం ఎండిపోవడానికి కారణం ఇంట్లో ఉండేదానికంటే లోకములో ఉండడానికి ఇష్టపడింది, ఎండిపోయింది. మీ మాట ఏంటి, నా మాట ఏంటి? దేవుని ఆలయం అనే ఈ దేవుడి ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతున్నామా, బయట ప్రపంచంలో ఉండడానికి ఇష్టపడుతున్నామో చూద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, దుడుకు చిన్నవాడి గురించి కూడా మాట్లాడుకోవలసి వస్తే, నాన్న ఇంట్లో ఉన్నంత వరకు ఎంత పచ్చగా బ్రతికాడు అబ్బాయి, ఏ లోటు లేదు కదా. చెడు స్నేహాన్ని కోరుకున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 33వ వచనము. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, ఈ దుడుకు చిన్నవాడు చెడు సహవాసాన్ని కోరుకున్నాడు, ధన వ్యామోహాన్ని కోరుకున్నాడు, దుర్వినియోగం చేశాడు, క్రమంగా ఎండిపోయాడు. చదవండి బాబు. మోసపోకుడు, దుష్ట సాంగత్యము మంచి నడవడికను నాశనము చేయును. జ్ఞానము కలిగి పాప మార్గము నుండి మరలిపోవుడు. అందరు కుడి చేతిని పైకెత్తి చెప్పండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము నీ నడతను చెడుపును. అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్, బ్యాడ్ రిలేషన్షిప్. నీ స్నేహితులు బ్యాడ్ అయితే, చెడ్డవారైతే, అది నీ నడవడికను చెడగొడుతుంది. మోసపోకండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ దుడుకు చిన్నవాడు వాడి జీవితాన్ని చూస్తే, తండ్రి ఇంట్లో ఉన్నంత వరకు పచ్చగానే ఉన్నాడు. చెడు సహవాసానికి ఎప్పుడైతే అలవాటు పడ్డాడో, తండ్రి ఇంటిలో పూల పాన్పు మీద పడుకోవలసిన వాడు పందుల మధ్యలో, బురదలో పందుల్లాగా దొర్లాడుతూ పందులు తినే పొట్టుతో పొట్ట నింపుకునే స్థితికి దిగజారిపోయాడు. ఈరోజు ఫ్రెండ్షిప్లని దోస్తు మేరా దోస్త్ అనుకుని నువ్వు మాట్లాడే మాటలు దేవుడికి ఇష్టమా కాదా అని 1కి 10 సార్లు ఆలోచించు. నిన్ను ఎక్కడికి రమ్మంటే అక్కడికి నీ స్నేహితులు పిలిచిన ప్రతి చోటుకు నువ్వు వెళ్ళిపోతున్నావేమో. నీ బట్టి నీ కుటుంబం ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడలారా,
అయితే దుడుకుచున్నవాడి కథలో శుభవార్త ఏంటంటే తిరిగి తండ్రి ఇంటికి వచ్చిన తర్వాతే మరలా ఈ ఎడారి పచ్చగా మారడం ప్రారంభించింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక చూద్దాం ఎడారి పరిస్థితి ఏంటో చూడండి. ఎడారిని చూసి ఏమంటారో యెహెజ్కేలు ప్రవక్త చక్కగా మాట్లాడతాడు. యెహెజ్కేలు ప్రవక్త 36వ అధ్యాయం 21, 23 వచనాలు చదవండి. కానీ నా దివ్యనామంను గూర్చి నేను చింతించి తిని, ఇశ్రాయేలీలు తాము పోయిన తావులందల్లా దానికి అపకీర్తి తెచ్చిరి. మీరు జాతుల మధ్య నా నామమునకు అపకీర్తి తెచ్చితిరి కదా, నేను జాతుల మధ్య నా మహానామం యొక్క పావిత్ర్యమును వెల్లడి చేయుదును. ఓకే, ఇక్కడ అమ్మ నా వైపు చూడండి. ఎడారి లాంటి ఇజ్రాయేలు ప్రజలను చూసి 10 మంది గేలి చేస్తున్నారంట, వేలాకోలం ఆడుతున్నారంట, వెటకారం ఆడుతున్నారంట, అవమానిస్తున్నారంట. అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక వ్యక్తి జీవితం, ఒక కుటుంబం ఎడారిగా మారిపోయింది. జనులందరూ అటుగా పోతూ మొన్నటి వరకు ఆస్తని, ఉద్యోగమని ఓ తెగ పైకి ఎగిరాడురా. ఇప్పుడు చూడు ఎలా పడిపోయాడో. చూడు మొన్నటి వరకు ఎంత పొగరు, ఎంత గర్వంతో ఉన్నాడో. వాళ్ళ కూతురు ఏం చేసిందో తెలుసా? వాళ్ళ కొడుకు ఏమైపోయాడో తెలుసా అని జనులందరూ ఎడారిలాగా మారిపోయిన ఆ ఇంటిని, ఆ వ్యక్తిని చూసి ఏం చేస్తున్నారంట? గేలి చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, వెటకారమాడుతున్నారంట. మొన్నటి వరకు దేవుడు 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 అని పట్టుకున్న ఈమె కడుపున పుట్టినటువంటి ఆ కూతురు చూడేం చేసిందో, ఆ కొడుకు చూడేం చేశాడో అని 10 మంది ఎడారిగా మారిపోయిన వారిని చూసి గేలి చేస్తూ ఉంటే, అదే అధ్యాయం 34, 36 వచనాల్లో శుభవార్త దేవుడు చెప్తున్న మాట ఒకసారి చెప్పండి. మీ పొలముల ప్రక్కన నడిచేవారు అవి పాడుబడి నాశనమైపోయినవని గుర్తించిరి. మీరు వానిని మరలా సేద్యము చేసుకోవచ్చును. ఈ మాట చెప్పండి, చాలా చక్కటి మాట. అందరూ కుడి చేతిని పైకెత్తి, ఎడారి నేల సేద్యపు నేలగా మారే రోజు ఒకటి రాబోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ కష్టాలు, నిందావమానాలు అన్ని తొలగిపోయే రోజు ఒకటి రాబోతుంది. జనులందరూ చూసి నిన్ను వెక్కిరించారు కదా, నిన్ను చూసి వెటకారమాడారు కదా, నీ మీద పడిన నిందలన్నీ తొలగిపోయి నీ ఎడారి లాంటి జీవితం మరలా పచ్చటి ఏదేడుగా మారే రోజులు వస్తాయి. కీర్తన గ్రంథం 3వ అధ్యాయము 3వ కీర్తన 3వ వచనము. 3వ కీర్తన 3వ వచనము. కాని ప్రభు, నీవు నాకు డాలు వంటి వాడవు, నాకు గౌరవము చేకూర్చి పెట్టేవాడవు, నేను తల ఎత్తుకుని తిరిగినట్లు చేయువాడవు. చూసారా ఈ మాట చూసారా? అందరూ చెప్పండి, ప్రభు నేను తల ఎత్తుకుని తిరుగునట్లు చేయువాడవు నీవే. ఈ లోకంలో నీ స్నేహితులు, నీ బిడ్డలు, నీ బంధువులు ఏం చేశారో తెలుసా? నువ్వు తల దించుకునే వారిగా చేస్తే, నువ్వు నమ్ముకొని నీ కోసం రక్తమిచ్చి ప్రాణం పెట్టిన ఆ దేవుడు ఏం చేస్తారో తెలుసా? తల దించుకున్న నిన్ను తల ఎత్తుకునేలా మార్చే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 40వ కీర్తన 15, 16 వచనాలు. నన్ను చూసి హహహా అని ఎగతాళి చేయవారు తలవంపులు తెచ్చుకుని బీతుల్లుదురుగాక. చూసారా? నిన్ను చూసి హహహా అని ఎవరైనా నవ్వారా? నేనంటున్నమాట కదా అక్కడ, అది అలా చదవాలి. నిన్ను చూసి హహహా అని వెటకారమాడి నవ్వుకుని నిన్ను నవ్వులు పాలు చేసేవాళ్ళు ఏమవుతారంట? బీతిల్లి, నిన్ను చూసి బీతిల్లి తలవంపులు తానే తెచ్చుకుందురుగాక. ఎప్పుడు? నువ్వెప్పుడైతే దేవుని పక్షానికి వస్తావో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంతవరకు మనం చెప్పిన మాట ఒక్క మాట, ఎడారి పుష్పించునుగా. ఈ రోజు మన థీమ్ ఏంటి? ఎడారి పుష్పిస్తుందా? ఎందుకు మన జీవితాలు ఎడారిగా మారిపోయాయి? ఎంత చెప్పాను కదా. మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు మీ జవాబు ఇచ్చే టైం. అసలు ఎడారిగా నీ జీవితం ఎందుకు మారిపోయింది? ఎంత మౌనంగా ఉంది. మనలో
తేమ ఎండిపోవడం. అబ్బే మీ బైబిల్ రాయకండి, నేను చెప్పింది చెప్పండి. అసలు ఎందుకు నువ్వు ఎడారిగా మారిపోయావు? తేమ ఆవిరైపోవడం. ఆవిరైపోయింది. ఉండాల్సిన తేమ లేదు. భక్తి ఎగిరిపోయింది, ప్రేమ ఎగిరిపోయింది, గురువులంటే గౌరవం వినయం ఎగిరిపోయింది, సంఘం అంటే భక్తి ఎగిరిపోయింది, ఆవిరైపోయింది. నీలో ఉండాల్సిన తేమ ఆవిరైపోయింది. ఎందుకు ఆవిరైపోయిందో? నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుని ఆవిరైపోయిందో, నువ్వు సంపాదిస్తున్న డబ్బులు చూసుకుని ఆవిరైపోయిందో, నీ వ్యాపారాన్ని చూసుకుని ఆవిరైపోయిందో, సొసైటీలో ఉన్న స్టేటస్ను చూసి ఆవిరైపోయిందో, కారణాలైతే నేను ఎరుగును గాని తేమ ఆవిరైపోవడం వలన ఎడారులు ఏర్పడతాయి, మనస్సులోనైనా కుటుంబంలోనైనా. అయితే ఈరోజు ఆనందించదగ్గ ఆదివారం. శుభవార్త ఏంటో తెలుసా? తలదించుకునే నిన్ను తల ఎత్తుకునేలా చేసే దేవుడు మనకున్నాడు. ఓడిపోయిన నిన్ను గెలిపించే దేవుడు మనకున్నాడు. అవమానింపబడిన నిన్ను ఆశీర్వదించే దేవుడు మనకున్నాడు. ఎక్కడ పోగొట్టుకున్నావో పోగొట్టుకున్నవన్నీ 4 రెట్లు అదనంగా నీకు ఇచ్చే దేవుడు మనకున్నాడు. గట్టిగా చెప్పలు కొడదాం దేవాది దేవునికి. అయితే ఒట్టి మాటలు కాకుండా దేవుడు ఈ ఎడారిని ఎలా పుష్పింపజేస్తాడో ఒక్క ఉదాహరణ చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. దావీదు జీవితంలో ఎడారి లాంటి జీవితం. ఎడారి అని ఎందుకన్నానో తెలుసా? కన్న తండ్రి దావీదుకు విలువివ్వలేదు. సమూయేలు ప్రవక్త ఈషాయి ఇంటికి వచ్చినప్పుడు, అయ్యా నీకు ఎంతమంది పిల్లలుంటే అంతమందిని పిలువయ్యా అంటే 7 కొడుకుల్ని పిలిచాడు కానీ చిన్నవాడైన దావీదును పిలవలేదు. సరికదా, నాకొక చిన్నవాడు ఉన్నాడని అడక్క ముందు చెప్పలేదు, గుర్తించలేదండి. లోకంలో ఎవడో గుర్తించకపోతే పెద్ద బాధ ఏదు కానీ కన్న తండ్రే గుర్తించకపోతే బాధ ఏదు. ప్రియులారా, దావీదు బాధపడ్డాడు. పోనీ కన్న తండ్రి అలా చేశాడు, చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ బతికామే, నా సొంత అన్నయ్యలైనా నన్ను పట్టించుకుంటారంటే అన్నలు కూడా ఒక్క ఊసు కూడా ఎత్తలేదు. దావీదు జీవితం ఒక విధంగా ఐడెంటిటీ కూడా కోల్పోయాడండి. దావీదు తర్వాత ఆయన కడుపున పుట్టిన పిల్లలు కూడా దావీదు యొక్క తండ్రి అన్న సంగతి గుర్తించలేదు. దావీదు మీదే తిరగబడ్డారు అబ్షలోము, ఆదోనియా లాంటి వాళ్ళందరూ. ఎడారి లాంటి దావీదు జీవితాన్ని దేవుడు ఏం చేశాడో చెప్తాను వినండి. సమూయేలు ప్రవక్తతో దేవుడు చెప్పాడు, నువ్వు అభిషేకించవలసిన వ్యక్తి ఈ అబ్బాయే అంటే వెంటనే అభిషేకించాడు. యూ విల్ బి ద నెక్స్ట్ కింగ్ ఆఫ్టర్ సాల్ అన్నాడు. నువ్వు ఇజ్రాయేల్ దేశానికి నువ్వేనయ్యా నెక్స్ట్ రాజువి అని సమూయేలు ప్రవక్త అభిషేకించాడు. రైట్. ఇప్పుడు చూడండి, దావీదును అభిషేకించగానే రాజైపోయాడా? ప్రశ్న. ఇంత పిల్లోడప్పుడు సమూయేలు ప్రవక్త అభిషేకించాడు. అభిషేకించగానే రాజైపోయాడా? అదే ప్లేస్లో మీరు కానీ నేను కానీ ఉంటే, ఈ రోజు నువ్వు రాజు అయిపోతున్నావని ఎవరైనా దేవుడు చెప్తే వెంటనే ఎవరక్కడ? నా సింహాసనం ఏది? నా ఏను ఏది? నా కిరీటం ఏది? నా రాజంగుల్యం ఏది? అడగమా? దావీదును రాజుగా అభిషేకించిన ఆ రోజు నుంచే దావీదు జీవితంలో కష్టాలు ప్రారంభమైపోయాయి. విన్నారా ఈ మాట? మీకు చాలాసార్లు చెప్పాను, వీడు రాజు అవ్వబోతున్నాడని వినగానే సౌలు 21 సార్లు ఈట విసిరాడు. మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. అసలు రాజు అవుతాడు అనగానే సైతాను సౌలులో దూరి ఎందుకు చంపడానికి ప్రయత్నించాడు? ఇది సైతాను యొక్క ప్రోద్బలం. ఒక మాట చెప్తా, కులిస్తా మీకు సమాధానం. ఎప్పుడైతే దేవుడు పనిచేస్తాడో, ఎక్కడ దేవుడు పనిచేస్తాడో అక్కడ సైతానుడు ఇంకా బలంగా పనిచేస్తాడు. చెప్పండి, ఎందుకు దావీదును సౌలు ద్వారా సైతానుగాడు చంపాలనుకున్నాడు? ఇచ్చేస్తా, జోక్ కాదు, ఇది ఇచ్చేస్తాను. ఆన్సర్ చెప్పుకున్న వాళ్ళకి ఇది క్రిస్మస్ గిఫ్ట్. ఎందుకు అమ్మా ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈయన చదువుకుంటున్నారు, ఇది చెప్పేస్తాడేమో. ఎందుకు సైతాను ద్వారా సౌలు దావీదుని చంపాలనుకున్నాడు? ఏంటి సైతాను మైండ్లో ఉన్నది?
మీకెందుకండి వాచ్? మీ దగ్గర ఉంది కదా, వద్దు కదా, కావాలా? ప్రియులారా, నాకున్నది ఒకటే వాచ్. లెస్స పలికి తిరిగి ఆయన చక్కటి సమాధానం ఇచ్చిన గట్టిగా చెప్పాలి కొట్టడానికి. ఆయన ఏమన్నాడంటే, దేవుడి ఆలోచనలు భక్తులమైన మనకంటే సైతానుగాడికి ఎక్కువ తెలిసిపోతాయి. దావీదు వంశములో నుండే యేసుక్రీస్తు ప్రభు పుట్టబోతున్నారు అని గుర్తెరిగి, అసలు దావీదన్నవాడినే లేకుండా చేస్తే అని సైతానుడు ప్లాన్ చేసి సౌలును ఒక పనిముట్టుగా ఎన్నుకొని సౌలు మీద ఈటు విసరడం ప్రారంభించాడు. ప్రియులారా, ఒక్క మాట చెప్తాను, నా వైపు చూడండి. ఇప్పుడు మనంగా మనకేం ఉండదండి. ఇప్పుడు నేను నిన్ను ఏదైనా ఒక మాట అనాలని నాకేమనిపించదు, ఏమన్నా లాభమా నష్టమా. కానీ నేను నిన్ను ఒక మాట అని నోరిసిరేస్తాను. ఎందుకో తెలుసా? ఇది నాలో సైతానుడు దూరి ఈ మాట పలికిస్తున్నాడంతే. ఇది మనం గమనించాలి. మామూలుగా సంఘస్థుల్లో నన్ను పట్టుకొని ఇంత మాట అంటావా అని మనం ఆడి మీద రెచ్చిపోతాం. ఆవిడల్లా, ఆ అబ్బాయి అనలేదు ఈ మాట. సౌలులో దూరిన సైతాను ఎలా దూరిపోయాడో పాస్పోర్ట్ వీసా లేకుండా నీలోను నాలో కూడా సైతానుగాడు దూరుతాడు. అంచేత పగలు ప్రతీకారాలు తోటి మనిషి మీద పెట్టుకోవద్దండి. సైతానుడు ఎక్కడైతే దావీదు వంశంలో లోకరక్షకుడు పుట్టేస్తాడు, అసలు దావీదునే లేపెద్దామనేటువంటి కుట్ర ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే దావీదు సైతాను ఎరలో పడలా. రోజుకు 10 సార్లు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని ప్రార్థన చేసినటువంటి దావీదు జీవితంలో మకుటం లేని మహారాజుగా 40 సంవత్సరాలు పరిపాలించే కృప దేవాది దేవుడు దయచేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఒక మాట చెప్తా. ఎప్పుడు అన్ని మనం అనుకోగానే అయిపోవాలనుకోకండి. దేవుడు అన్ని కూడా తన సమయంలో, తన శైలిలో, తన స్థాయిలో చేస్తాడు. ఏం చెప్పాను? దేవుడు ఏం చెయ్యాలన్న మన జీవితంలో తనదైన సమయంలో, చెప్పండి, తనదైన సమయంలో, తనదైన స్థాయిలో, తనదైన స్థాయిలో, తనదైన శైలిలో, తనదైన శైలిలో, మూడు సార్లు తనదైన సమయములో, తనదైన స్థాయిలో, ఆయన లెవెల్కి తగ్గట్టుగా తనదైన శైలిలో చేస్తాడు దేవుడు. మనకు తొందర ఏంటంటే ఒక 100 రూపాయలు పెట్టి పూజ పెట్టించుకొని ఇంటికి వెళ్ళగానే అనుకున్నవి అయిపోవాలనుకుంటాం మనం. కానీ దేవుడికి నీ ఎడారిని పుష్పింపజేయాలంటే టైం పడుద్ది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కూరగాయల తోట ఉంది, నాకంటే మీరే బాగా చెప్పగలరు. కూరగాయల తోట, కూరగాయలు వేసాం, విత్తనాలు వేసాం. ఎన్ని నెలలకు వస్తాయి కాయగూరలు? 3 నెలలకు వచ్చేస్తుంది అనుకుందాం. 3 నెలలకి అబ్బా ఎయ్యగానే 3 నెలలకి వచ్చేసింది పంట. కోసుకుంటున్నాం. ఎన్నాళ్ళు? ఇంకొక 5 నెలల్లో, 4 నెలల్లో, 6 నెలల్లో కోసుకుంటాం. తర్వాత మొత్తం క్లియర్. ఇటువైపు ఒకసారి చూడండి. ఏ చెట్టు అది? కొబ్బరి చెట్టు. అది నాటిన తర్వాత నీళ్ళు పోసినా లేగదు, పోస్తా ఉంటాం లేగదు. లింగు అని ఒక 5 సంవత్సరాలకి ఇదిగో నేను కూడా ఉన్నాను సార్ అని లేగుతుంది పైకి. 5 సంవత్సరాలు అయిన తర్వాత కాపు కాయడం మొదలుపెట్టిన తర్వాత అండి, యేసునోడు చచ్చిపోయినా, దాన్ని నాటినోడు చచ్చిపోయినా అది మాత్రం కాస్తూనే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మన జీవితంలో దేవుడి కార్యాలు కూరగాయల తోటలాగా ఉండాలనుకోకు. కొబ్బరి చెట్టులాగా ఆయన ఆశీర్వాదాలు పరంపర శాశ్వతంగా రావాలి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో ఎలా ఉంది? ఆయన కార్యాలు నీ కంటికి నా కంటికి ఆలస్యమగునట్లు కనిపించునేమో గాని సమయవాసన్నమైనప్పుడు అన్నీ తప్పకుండా జరిగి తీరుతాయి. నేను ముగిస్తున్నాను ప్రియులారా. దేవుడు నిర్ణయించినప్పుడు ఆయన సమయంలో, ఆయన స్థాయిలో, ఆయన శైలిలో అన్నీ జరుగుతాయి. దావీదు అనుకున్నాడు, చూడండి, నావే చూడండి, అమ్మయ్య ప్రవక్త అన్నాడు నేను రాజునైపోతానని. రాజునయ్యేటంత సీన్ లేకపోయినా ఈ మధ్యలో మనోడు కొంచెం లవ్ ట్రాక్ నడిపాడు. దావీదు
సౌలు కూతుర్ని ప్రేమించాడు, ఆవిడ కూడా ఇతన్ని ప్రేమించింది. దావీదు ఫీలింగ్ ఏంటంటే, జీవితంలో రాజుకి అల్లుడైతే చాలు, అది రాజు కల్లుడైతే చాలు, ఇక లైఫ్ బిందాస్, లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అనుకున్నాడు. అని అనుకుంటున్నాడే కానీ ఎప్పుడు ఏది, అన్ని ఆటంకాలే, తనను చంపడానికి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. అనుకుని ఉంటాడు, ప్రభువా చిన్నప్పుడు ఇప్పుడు నూనె పోసి తైలాభిషేకం చేసి అభిషేకించావు రాజుగా, రాజునవుతానన్నావు, రాజు కాకపోతే కనీసం రాజు కల్లుడిగానైనా సరే చేయలేదు ప్రభువా. దేవుడేమన్నాడు తెలుసా, రాజు కల్లుడైతే చాలని నువ్వనుకున్నావు, నేను నువ్వే రాజవ్వాలని కోరుకుంటున్నానన్నాడు. దేవుడు ఆలోచనలు ఎట్లా ఉంటాయి ప్రియులారా, నువ్వు జస్ట్ ఇదిగో బైపీసీ పాస్ అయితే చాలని నువ్వు అనుకుంటున్నావు, నిన్ను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో టాప్ ర్యాంకర్గా నిలబెట్టాలని దేవుడు అనుకుంటాడు. బైపీసీ పాస్ అయిపోవడం టెపెక్మంట పాస్ అయిపోవచ్చు, ఎంబీబీఎస్ పాస్ అవ్వాలంటే టైం పడుతుంది. నీ ఎడారి మళ్ళా పుష్పించాలంటే టైం పడుతుంది. చాలామంది ఆగలేక, ఓపిక లేక, సహనం లేక ఏమంటారో తెలుసా, ఏంటో నా బతికెలగైపోయింది. ఇక్కడ లేదండి, ఏంటట ఇక్కడ రాసి లేదు, ఏం చేస్తాం? నీ దేవుడు ఎక్కడ కాదు రాసింది, నీ పేరును తన అరచేతిలో రాసుకున్న దేవుడు. ఎడారి లాంటి నీ జీవితాన్ని దేవుడు పుష్పింపజేస్తాడు. 2వ పాఠంలో విన్నారు కదా, యాకోబు గారు చెప్పిన మాటలు, ఓపిక పట్టుడు, ధైర్యంతో ఉండు. నీ ఎడారి మళ్ళా పుష్పించాలంటే ఈ మాట గుండెల్లో పెట్టుకోండి, కుడి చేతిని పైకెత్తి. ఇది కండిషన్, ఇది కండిషన్. ఎంతమంది ఎడారి జీవితాలు పుష్పించాలని కోరుకుంటున్నారు? 2 చేతులు పైకెత్తండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ మాట గట్టిగా చెప్పండి, ఓపిక పట్టుడు, ఓపిక పట్టు, ధైర్యముగా ఉండు, ధైర్యముగా ఉండు. ఈలోగా మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు. ఎంతవరకు బాగానే ఉంది కానండి ప్రసంగం, ఈ లాస్ట్ ముఖ్య బాగోలేదండి. ప్రియులారా, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్. ఖచ్చితంగా మీ ఎడారిని ఏదైనా తోటగా మార్చలేని అసమర్థుడు కాదు ఆయన, ఖచ్చితంగా మారుస్తాడు. ఎందుకు మారటం లేదో తెలుసా? మన జీవితంలో ఉదయం లేచి రాత్రి పడుకునేటంత వరకు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ బతుకుతున్నామేమో. ఇది వాస్తవమో కాదో ఎవరికి వాళ్ళే చెప్పుకోవాలి, వారి మనస్సాక్షి. భర్త భార్య మీద, భార్య భర్త మీద, గురువు విశ్వాసుల మీద, విశ్వాసులు గురువు మీద, సంఘస్థులు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ బ్రతుకుతున్నాం. అందుకనే ఇన్ని నోములు, ఇన్ని వ్రతాలు, ఇన్ని దీపారాధనలు, ఇన్ని కోటాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది, ఎడారి ఎడారిగానే మిగిలిపోతుంది. వాస్తవమో కాదో వినుటకు వినులున్నవారు వినుగాక. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎడారి తప్పకుండా పుష్పిస్తుంది. అందుకనే ఇంకొక 10 రోజుల దూరంలో ఉన్నాము క్రిస్మస్ పండగకి. ఆయన ఈ లోకంలో పుట్టిందే అందుకు. దేనికి? ఎడారి లాంటి లోక పాపములను పరిహరించే గొర్రెపిల్లంటే దాని అర్థం ఇదే. ఎడారి లాంటి ప్రతి కుటుంబాన్ని ఆయన పచ్చటి తోటగా మారుస్తాడు. ఈ రోజే ఒక నిర్ణయం ఎందుకు తీసుకోకూడదు? త్రాగుడు వలన నా ఇంటిని నేనే ఎడారి చేసుకున్నాను. క్రిస్మస్ పండగ సందర్భంలో ఈ రోజు నుంచి నేను పచ్చగా మారితే నా ఇల్లంతా పచ్చగా మారుతుంది. ఎప్పుడు నిజమైన ఆనందమో తెలుసా? ఒక త్రాగుబోతు మారినప్పుడు, ఆ ఇంటిలో ఒక గయ్యాలితనంలో ఉన్నటువంటి ఒక స్త్రీ మారినప్పుడు, నోరు పారేసుకున్న ఆ వ్యక్తి మారినప్పుడు, అహంకారం పెరిగినటువంటి ఆ వ్యక్తి ఎప్పుడైతే మారుతాడో అదే నిజమైన క్రిస్మస్ పండగ. ఇటువంటి పండగ వాతావరణం ఈ రాగల 10 రోజుల్లో ప్రియులారా, నేను మీరు అందరము ఎక్కడ మారాలో దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కదా. మారుదాం, ఖచ్చితంగా మారుదాం. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోకుండా ఈ ఎడారి మళ్ళా పుష్పించాలి. అలాంటి మంచి రోజులు మా అందరికీ దయచేయి ప్రభు అని ఇక్కడ ఆరాధిస్తున్న మనతో పాటు లైవ్లో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి ఎడారిని దేవదేవుడు పచ్చటి ఏదైనా తోటగా మార్చి పుష్పింపచేసి ఫలింపచేయుదురుగాక.